హాయ్ గైస్, నేను మీ జస్వంత్ అండ్ ఇవాళ కొత్త బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. సో మేము కాకినాడకి వెళ్ళిపోతున్నాము. లెట్స్ గో టు బ్లాగ్. సో గైస్, నేను ఎందుకు ఆ ఉప్పాడ మరియు కాకినాడకి ఎందుకు వెళ్తున్నానంటే, సో అక్కడ మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయని చెప్పారన్నమాట. సో ఇప్పుడు ఆ లొకేషన్స్ కోసం మేము వెళ్తున్నామన్నమాట, కాకినాడ మరియు ఉప్పాడకి. సో ముందు ఉప్పాడ చూసుకుని అప్పుడు మనం కాకినాడకి వెళ్దాము. ఓకే, సో ఇప్పుడు మనం ఉప్పాడ ఆఫ్ రోడ్కి అయితే రీచ్ కాబోతున్నాం. సో ఇదంతా ఒక విలేజ్. సో ఇది ఊరి పేరు తెలియదు నాకు. సో ఇది ఒక విలేజ్ అన్నమాట. సో ఈ విలేజ్లోంచి మనం ఆ ఉప్పాడ ఆఫ్ రోడ్కి వెళ్ళి సో మరి ఉప్పాడ బీచ్కి వెళ్ళాలన్నమాట. సో మా తాత, మా అమ్మమ్మ, సో మా మమ్మీ, డాడీ, నేను, మా బ్రదర్, సో ఫ్యామిలీ ట్రిప్ అయితే వేసాము. సో గైస్, ఫైనల్ అయితే మేము ఆ ఉప్పాడ ఆఫ్ రోడ్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇది ఒక అద్రిపేట ఆఫ్ రోడ్ అన్నమాట ఇది. సో ఉప్పాడ కాదండి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది అన్నమాట. సో ఆ ఉప్పాడ బీచ్కి. సో ఇది అద్దరిపేట ఆఫ్ రోడ్ అన్నమాట ఇది. గైస్, మీకు ఈ ఆకు తెలుసా అంటే చూడండి, ఇది తెలుసా కామెంట్ చేయండి. సో ఈ ఆకు మాట అంటే ఈ చెట్టు ఎంతమంది తెలుసో చూస్తాను నేను కూడా. ఓకే, మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్తాం. బై బై గైస్. సో గైస్, ఆ అద్దరిపేట ఆఫ్ రోడ్ దాటేసి సో మేమైతే హైవేకి రీచ్ అయిపోయాం. సో ఈ హైవే దాటేసి ఇంకో కొద్దిగా విలేజ్ ఉంది. సో ఆ విలేజ్ కూడా దాటిస్తే సో మనకి ఫైనల్ అయితే ఆ ఉప్పాడ బీచ్కి అయితే రీచ్ అవుతాం. సో ఇక్కడ చాలా బీభత్సంగా కోతులు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చాలా చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ, మీరే చూడండి. సో దాదాపు ఒక 10 కోతులు దాకా ఉంటాయన్నమాట. సో అవన్నీ నేను వీడియో తీసాను, కానీ కొన్ని బిట్లు పెట్టాను అన్నమాట. సో ఫైనల్గా అయితే మేము ఉప్పాడ బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. సో చూడండి. సో గైస్, ఒక్కసారి ఆ చెవ్వను మీకు చూడండి. సో బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా. సో అదేం కాదండి, అది పడవలు అన్నమాట. సో వాళ్ళ చెవ్వ అనుకున్న పడవలు ఉన్నాయి. ఎన్ని పడవలు ఉన్నాయి చూడండి మీరే. సో వాళ్ళ చెవ్వ నుంచి చెవ్వన్ దాకా ఎన్ని పడవలు ఉన్నాయో. సో ఇదే మాట నేను ఫస్ట్ టైం పడవలు చూడటం. గైస్, ఫైనల్గా మేము ఉప్పాడకి రీచ్ అయిపోయాం. సో చూడండి మీరే. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. సో మీరే ఈ బ్లాగ్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ బ్లాగ్ని లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో నాకు భయం వేస్తుంది ఎక్కడ పడిపోతానని. సో కిందకి చూస్తే నాకు ఇంకా భయం వేస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ చాలా గొయ్యి ఉందన్నమాట. సో నాకైతే ఇక్కడ చాలా చాలా భయం వేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా ఈ ఊరికి వచ్చిన వారు అంటే ఈ ఊళ్ళో ఉండేవారు ఉంటే కంపల్సరీగా జాగ్రత్తగా ఉండండి గైస్. ప్రతి ఒక్కరు ఉప్పాడ ఊళ్ళోనే ఉండే వాళ్ళందరూ చెప్తున్నాను, అందరికీ జాగ్రత్తగా ఉండండి ఈ ఉప్పాడ బీచ్ దగ్గరికి. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఒకసారి చూడండి, అలా అంత ఫాస్ట్గా వస్తున్నాయా గైస్. ఒకసారి ఈ లొకేషన్ అంతా చూడండి మీరే. సో ఇది మన న్యూ కారు. సో దీని రివ్యూ కోసం నేను వీడియో కంపల్సరీగా పెడతాను. ఓకే, వెయిట్ చేయండి, మన ఛానల్ వస్తుంది. సో మా తాత, మా మమ్మీ, మా అమ్మమ్మ, మా డాడీ, మా బ్రదరు, ఇక్కడ నేను. సో ఇక్కడ నేను అన్నమాట. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళబోతుంది అన్నమాట. సో ఎందుకంటే అక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతుంది మాకు. సో ఒక ఫోటోషూట్ తీయించుకొని సో మేమైతే ఇంకా వెళ్ళిపోతాం అన్నమాట కాకినాడకి. అంటే కాకినాడ ఎందుకంటే సో అక్కడ ట్రైన్ రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ అని పెట్టారంట. సో ఆ రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఓకే, సో దాని రివ్యూ కూడా మీకు చెప్పడం జరుగుతుంది.
ఓకేనా. సో ఇక్కడ ఫోటోషూట్ గైస్ ఇవన్నీ చూడండి. సో మేము ఫొటోస్ తీసుకున్నమాట, ఒక 3 ఫొటోస్ తీసుకున్నాము. సో ఆ ఫొటోస్ ఎలా ప్రింట్ చేస్తున్నారో చూడండి. సో ఆ ఫొటోస్ ముందు ఆ మిషన్లోకి పంపిస్తారేమో. సో మిషన్లోకి పంపించిన తర్వాత మనకి ఫొటోస్ నేరుగా వస్తుంది. కింద చూసారా అన్ని చేయి కిందన ఫొటోస్ వచ్చాయి. సో ఇది ఒక ఫోటో చూపిస్తాను. సో ఇది ఒక ఫోటో అన్నమాట. సో నెక్స్ట్ ఇంకో 2 ఫోటోలు వస్తాయి. సో ఒక కవర్ తీసుకున్నారు. సో ఆ కవర్లో ఇంకో 2 ఫొటోస్ వస్తాయి అన్నమాట. సో కింద చూసారా మీరు. సో ఫొటోస్ ఎలా వచ్చాయో. సో ఇది ఒక ఫోటో, నెక్స్ట్ ఇది ఒక ఫోటో అన్నమాట. గాయస్ ఇప్పుడు కాకినాడకి వెళ్ళిపోతున్నమాట. సో కాకినాడ ట్రైన్ రెస్టారెంట్ అనే ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, లెట్స్ గో టు కాకినాడ. సో గైస్ ఇక్కడ చూసారా మనకి ఇటువైపు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి కాకినాడ పోర్ట్ అయితే అది మాట. సో అది కాకినాడ పోర్ట్ అయితే మనకి దారి తెలియలేదు. సో కాకినాడ పోర్ట్కి నేను వెళ్ళలేదు అన్నమాట. సో వెళ్దాం అనుకున్నాను కానీ దారి తెలియదని వెళ్ళలేదు అన్నమాట. సో ఇప్పుడు కాకినాడ ఆ పార్క్కి వెళ్ళిపోతున్నాం. సో చూడండి, ఐ లవ్ కాకినాడ. గైస్ ఇప్పుడైతే మేము గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కిపోతున్నాం. సో చూడండి. సో ఇప్పుడు మనం నడుచుద్దాం. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నమాట గ్లాస్ బ్రిడ్జ్కి. ఓకే, సో ఇప్పుడు కాకినాడ అయితే మేము వచ్చాము. గైస్ మీరు ఎవరైనా ఈ బ్రిడ్జ్కి ఎక్కాలనుకుంటే ఎక్కండి, విజిట్ చేయండి, మీ వ్లాగ్స్ మీరు తెలపండి. ఓకే, సో ఇక మంచి వీడియోస్ అయితే తీసుకున్నాం మేము. సో వీడియోస్ అని మన ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. సో కింద లింక్స్ ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్స్ లింక్స్. సో అక్కడి నుంచి చూడండి. గ్లాస్ బ్రిడ్జ్ దాచి మేమైతే ఇక్కడికి వచ్చాము చూడండి. సో ఎంత మంచి లొకేషన్. ఇక్కడ చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో. పర్పుల్ కలర్ కనిపిస్తుంది కదా మీకు. ఇలా రామా ఈ పువ్వులు చూడ మొత్తం ఎలా ఉన్నాయా. కిందకి అంతా బాగుంది, దారి మూసారు. అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో అక్కడి కూడా మనం వెళ్ళచ్చు కానీ అవ్వలేదు. సో ఇక్కడ చూడండి అక్కడ బీచ్ కనిపిస్తుంది మీకు, అదే కాకినాడ బీచ్ అది. సో ఇప్పుడు మేము గ్లాసులు చూడండి ఒకసారి. చూడండి ఈ గ్లాస్ కింద నుంచి కూడా వెళ్ళొచ్చు మనం. ఏం మాట్లాడుతున్నావు తాత? అలాడు కట్ అయిపోయాయి. సో ఇక్కడ ఒక పడవ కనిపిస్తుంది మీకు. సో ఈ పడవ మనం వెళ్ళచ్చు. సో అది ఇంకో పడవ అన్నమాట. సో గైస్ ఫైనల్గా అయితే మేము ఆ లొకేషన్స్ కంప్లీట్ చేసుకుని మేమైతే కాకినాడకి వచ్చేసాము. సో కాకినాడ ఇప్పుడు ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఫుడ్లీ ట్రైన్ రెస్టారెంట్ కాకినాడ ఉంది కదా. సో అది మాట. సో ఒకసారి ఇటువైపు మెనూస్ చూడండి. సో చూసారా. సో ఇటువైపు కొన్ని బోర్డులు ఉన్నాయి మెనూస్. సో లోపలికి కడితే ఇంకా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇది చెన్నై భోగి. గైస్ వీళ్ళ ఫోన్ నెంబర్స్ వీళ్ళు ఈమెయిల్ అడ్రస్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే విజిట్ చేయండి కాకినాడ రెస్టారెంట్. ట్రైన్ వస్తుంది గైస్ చెన్నైకి. వస్తుంది ట్రైన్. వస్తుంది. ఇక్కడ సీనియర్ వస్తుంది మాట ట్రైన్ వచ్చినట్టు. గైస్ ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు భోగేస్ దగ్గరికి వెళ్తున్నమాట. ఏమేమి ఉన్నాయో చూద్దాం. ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది రాజమండ్రి. ఇది ఏలూరు ఊరు.
ఇది విజయవాడ. ఇది గుంటూరు. మరి ఇది ఒంగోలు ఊరు. ఇది నెల్లూరు. ఇది తిరుపతి. సో ఇది మాట గైస్. సో ఈ రెస్టారెంట్ ఫ్యామిలీతోనే రండి. సో ఈ ఫ్యామిలీతోనే రెస్టారెంట్ మాట. ఇది చాలా చాలా బాగుంది. ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. సో గైస్ ఈ రెస్టారెంట్ చాలా చాలా బాగా నేను ఎంజాయ్ చేశాను. సో నేను పాటు మా ఫ్యామిలీ కూడా చాలా చాలా ఎంజాయ్ చేసింది. సో ఈ వ్లాగ్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారో లేదో కంపల్సరీ కామెంట్ చేయండి గైస్. సో ఓకే, ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుంటా. అప్పటి వరకు అందరికీ జై హింద్, సెలవు గైస్. ఫైనల్గా మేమైతే మా ఊరికి వస్తామన్నమాట, అంటే మా తునికి వస్తాం. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ. గైస్ మీకు ఎప్పుడైనా ఫొటోస్ అయినా లాస్ట్లో పెడతాను చెప్తాను కదా. సో ఇప్పుడు కూడా ఫొటోస్ లాస్ట్లో పెట్టాను. సో ప్రతి ఒక్కరి ఫొటోస్ చూసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. బాయ్ బాయ్.